మా ఊర్లో పుష్క పాయింట్ అని ఒక హోటల్ ఉంటుంది. ఆ హోటల్లో చికెన్ షార్వా విత్ పరోటా అయితే చాలా ఫేమస్. అదేంటో అండి, ఎన్ని చోట్ల తిన్నా కూడా ఈ టేస్ట్ అయితే అసలు ఎక్కడ మ్యాచ్ కాదు. వేడి వేడి పరోటాల మీద ఈ చికెన్ షార్వా వేసుకొని 2 నిమిషాలు బాగా నానాక కొంచెం కొంచెం తుంచుకొని తింటే ఉంటుంది. అబ్బబ్బా, బ్రహ్మాండంగా ఉంటుందండి. ఈ టేస్ట్ అయితే నేను హైదరాబాద్కి వచ్చినప్పుడల్లా మిస్ అవుతూ ఉంటాను. సో అందుకే ఆ హోటల్లో వంట మాస్టర్ దగ్గరికి అయితే వెళ్ళి ఎలా చేస్తారు అంకుల్ అని కొంచెం రిక్వెస్ట్ చేసి రెసిపీ అయితే కనుక్కున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే చూపించేసేస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని ఆనియన్స్ అయితే సన్నగా తరిగిన ఆనియన్స్ ఫ్రై చేసేసుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అందులో ఇప్పుడు చికెన్ యాడ్ చేసేసుకొని పసుపు, ఉప్పు అండ్ గరం మసాలా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. అలా ఒక 10 నిమిషాలు మగ్గాక ఇప్పుడు అందులో పచ్చిమిర్చి యాడ్ చేసేసుకొని సన్నగా తరిగిన టమాటా కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపి ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. సో అది కొంచెం బాగా మగ్గాక ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కావాల్సినంత కారం అండ్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. ఇందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 4 విజిల్స్ వరకు పెట్టుకోవాలి. 4 విజిల్స్ అయ్యాక ప్రెషర్ అంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసుకొని చూసుకుంటే గుమగుమలాడే చికెన్ షార్వా అయితే రెడీ అయిపోతుంది. వేడి వేడి పరోటాల్లోకి అయితే సూపర్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.